ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞానపు ఊట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, ఈ దినమున మనం పరిశీలించబోయేటటువంటి పాఠ్యాంశం ఆత్మ విషయంలో దీనులైనవారు ధన్యులు. ప్రియమైన దేవుని వారులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియ సహోదరులారా, దీనులు ఎవరిదండి? పరలోక రాజ్యం దీనులది. పరలోక రాజ్యం దీనులది అంటున్నారు దేవుడు. చూసారా, ఆత్మ విషయంలో దీనంగా ఉండాలి, దీనత్వంగా ఉండాలి, దయాలత్వంగా ఉండాలి, ప్రేమతత్వంగా ఉండాలి, నిన్ను వల్ల నిన్ను పొరుగుని ప్రేమించే మనస్తత్వంలో ఉండాలి. అందుకనే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఏంటి, ఎంత అద్భుతంగా ఉంది మాట. దీనత్వంగా ఉంటున్నామా? దయాలత్వంగా ఉంటున్నామా? ప్రేమతత్వంగా ఉంటున్నామా? కరుణాతత్వంగా ఉంటున్నామా? శాంతిగా ఉంటున్నామా? సమాధానంగా ఉంటున్నామా? ప్రియమైన దేవుని వారులారా, మన యొక్క జీవితాలు చూసుకున్నట్టయితే ఎంతటి మహోన్నతమైనటువంటి అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాయంటే, మత్తయి సువార్త 11:29 అండి. మత్తయి సువార్త 11:29. యేసుప్రభు గారు లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుప్రభు గారు చెప్తున్నట్టు మాట చూడండి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద వచ్చి నేర్చుకొనిడి. ఎవరండి ఆయన? సాత్వికుడు, దీన మనసు గలవాడు. చూశారు కదా, ప్రపంచానికి రాజు అయినటువంటి లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని ప్రియకుమారుడైనటువంటి యేసుప్రభు గారు చెప్తున్నటువంటి మాటను పరిశీలించుకున్నట్టయితే, నేను సాత్వికుడుని అంటున్నారు. సాత్వికంగా ఉన్నాడు ఆయన. దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొని అంటున్నారు. కాడి ఎత్తుకొని అంటే ఏదో బరువు మోయడం కాదండి. ఆయన కాడి అంటే ఏంటి? నీ కాడి నీవే మోసుకోవాలి. చూసారంటే జీవితాంతం కూడా నీ యొక్క కాడి నువ్వు పోయాలి. అంటే భార్య పిల్లలు, మేము దేవుని భార్య పిల్లలు, నీ కాడి అదే. ఎవరు? నీ కాడి నీ భార్యే, నీ కాడి నీ పిల్లలు. అంటే వీళ్ళందరినీ ఇచ్చేసుకుంటూ సాత్వికంగా ఉండాలి, దీన మనసుగా ఉండాలి, దయాలత్వంగా ఉండాలి. ఎందుకంటే నా యొద్ద నేర్చుకోండి అంటే అదే ఆయన యొక్క ప్రేమతత్వాన్ని, ఆయన దీన మనస్తత్వాన్ని, సాత్వికత్వాన్ని. చూశారు కదా, ముఖం మీద ఉమ్ముస్తున్నా సరే ఇదే ఏంటి, కొరలతో చర్మం చీల్చేస్తున్న, రక్తం కారిపోతున్న, కడుపులో పొడిచినప్పుడు కూడా ఎంత దీన మనసుతో సాత్వికంతో మరి ఆయన కాడెత్తుకోవాలంటే, ప్రియమైన దేవుని ఆయన మనసు నెరగాలి, ఆయన గుణ లక్షణాలతో మనం ఉండాలి, ఆయన యొక్క ప్రేమతత్వంలో ఉండాలి. ప్రియమైన దేవుని వల్ల కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయం గలవారికి దేవుడు ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. చూసారా, హృదయం విరగాలంట. విరిగిన హృదయం, నీ హృదయం అంతా విరగాలి, నీ హృదయం అంతా దేవుని కోసం విరగాలి, నీ మనస్సు అంతా దేవుని కోసం విరగాలి, నీ జీవితం అంతా దేవుని కోసం విరగాలి. ప్రియమైన దేవుని వారు, విరిగిన హృదయం గలవారికి దేవుడు ఆసనుడు. ఎవరికంటే ఆసనుడు? దేవుడు. విరిగిన హృదయం గలవారికి దేవుడు ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. మనసు నలిగించుకోవాలి. ప్రియ సహోదరులారా, కష్టాలలో, సుఖాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో నీ యొక్క విశ్వాసాన్ని తొడమట్టు వరకు గట్టిగా పట్టుకునేటట్టు విశ్వాసం ఉండి, అలాగే హృదయమే కదా జబ్బు, హృదయమే కదా మోసకరమైనది, హృదయమే కదా మన యొక్క శరీరాన్ని మూలక. ఇదేంటంటే హృదయం, దేవుడు ఇచ్చింది కదా ఆత్మ. దీని లోపల ఆత్మవిషయమైన ఆత్మానుసారమైన జీవితాన్ని, ఆత్మానుసారమైన మాటలు ఆడగలిగేటట్టయితే, అలాగే మీ హృదయాన్ని విరిగిన హృదయాన్ని కావాలి, నలిగిన మనసు కావాలి.
ప్రియమైన దేవుని అంటే ఎంతటి మహోన్నతమైన మాటలు, అద్భుతమైన మాటలు, జుంటుకైన దారాల కన్నా మధురమైన మాటల్ని దేవాది దేవుడు రాయించాడు కనుకనే ప్రియమైన దేవుని ఆ విధంగా ఉండడానికి మన ప్రయత్నంలో మనం కొనసాగాలని చెప్పి కోరుకుంటాం. సామెతలు 29:23, సామెతల గ్రంథం 29:23 అండి. సొలొమోను రాసిన సామెత గ్రంథాలండి. 29:23, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కులు ఘనత నొందుదురు. చూసారా, విర్రవీగిపోతుంటారు కదా, విర్రవీగిపోతారు, మామూలు కాదు కదా, రెచ్చిపోతారు. గర్వం మరి ఇంతంతా ఉంటుంది. గర్వం అంటే ఇది ఎలా అంటే అలా ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. చూసారా, ఎవని గర్వం వాడిని తగ్గించును, గర్వం వాడిని తగ్గించును. ఏమండి, నువ్వు గర్వంగా ఉంటే ఏమవుతావు? ఎవరికి తగ్గించబడతావు, త్రోసివేయబడతావు, ఎందుకు పనికిరావు, ఏ విధంగా దీనికి పనికిరావు. చూశారు కదా, రాజకీయ పార్టీలు ఉంటాయి కదా, గెలుస్తారు. ఒక పార్టీ గెలిచిందంటే నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటారు, నా ఇంత నాయకుడు లేడు అనుకుంటారు. గర్వంతో విరగిపోతుంటారు. నేను ఇంకెవరి మాట వినను, పోలీసుల మాట వినను, ఎవరి మాట వినను, ప్రజల మాట వినను, ఇంకెవరి మాట వినను, నేనే. చూసారంటే ఎవరిని గర్వం వాడిని తగ్గించును. చూసారు కదా ఏం జరుగుతుందండి? చివరికి వచ్చేటప్పటికి మరలా ఎలక్షన్ వచ్చేది వేరే వారు వస్తారంటే నీ గర్వం అంతా ఏమైంది? నీ అహంకారం ఏమైంది? విరవిగిపోతున్నావు కదా. అదే అందుకనే ఎవరి గర్వాన్ని తగ్గిస్తుంది ప్రేమ దేవుని వల్ల. గర్వంగా ఉండకూడదు. అందుకనే వినయ మనస్కులు ఘనత నొందుదురు. చూసారు, వినయంగా ఉండాలి, విధేయతగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ప్రేమ దేవుని వల్ల. చూసారా ఎంతటి అద్భుతమైనటువంటి మాటల్ని బైబిల్ గ్రంథాలు లిఖించబడి ఉన్నాయో. అందుకని ప్రేమ దేవుని వల్ల చూసారా, యెషయా గ్రంథం 57:15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతుడమైన పరిశుద్ధ స్థలములపై ప్రేమ దేవుని వలన పరిశుద్ధ స్థలము వాడను అయినను వినయము గలవారిని వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుదును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుదును. ఎవరిని ఉద్యోగం చేస్తానండి దేవుడండి? గర్వంగా ఉన్న ఉద్యోగం చేస్తా ఉన్నాడా? పొగరుగా ఉన్న ఉద్యోగం చేస్తా ఉన్నాడా? కోపంగా ఉన్న ఉద్యోగం చేస్తా ఉన్నాడా? చూసారు కదా ఎవరినండి? మహాగణుడు, దేవాది దేవుడు, మహోన్నతుడు, పరమ తండ్రి, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిత్యం ఉండేవాడైన ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములను నివసించువాడును అయినను వినయం గలవారికి వారి ప్రాణమును ఉజ్జీవింప చేస్తాడు. వినయం గల ప్రాణాన్ని బ్రతికిస్తాడైన నిత్య నివాసం. నీకు ఇంక చావు అనేది ఉండదు. ప్రియమ దేవుని వల్ల ఇక్కడ చనిపోతావు, ఈ 70 సంవత్సరాల జీవితంగా చనిపోతా, కానీ ఆయన దగ్గర బ్రతుకుంటావు నిత్యంగా. అంటే ఆ జీవితం వేరే ఉంటుంది. అలాగే నలిగిన హృదయ ప్రాణమును ఉజ్జీవింప చేస్తాడు. నలగాలి, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టుకోవడం, దేవుని మార్గంలో ఉండాలి, దేవుని యొక్క మాటలో ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి. ఇటువంటి కష్ట నష్టాలు వచ్చినప్పుడు, ప్రియమైన ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టుకోకుండా వినయ మనస్సుతో ఉండాలి, నలిగిన మనసు ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే ఎంతటి మహోన్నతమైనటువంటి మాటల్ని అద్భుతంగా రాయించినటువంటి ఈ యొక్క దేవాది దేవునికి ఎంత మనం ఏమిచ్చుకుని ఆయన రుణం తీసుకోవాలంటే, అందుకని ఈ విధంగా ఆయన ప్రవర్తన, ఆయన కుమారుని పంపించి ప్రియకుమారుని యేసుప్రభు గారిని చూశారు కదా. నేను సాత్వికుడైన దీన మనసు కలవాడు, దీన మనసు దేవుని కుమారుడు, ఆయనే సాత్వికంగా ఉన్నాడు, దీన మనసుతో కలవాడు ఉన్నాడు. ఒక చిన్న పదవి వచ్చేటప్పటికి ఇంకా మనల్ని పట్టలేము ఎవరును. అలాగే ప్రియమ దేవుని వల్ల ఆ విధమైనటువంటి సాత్వికమైన మనసులు ఎవరున్నారండి ప్రియమ దేవుని వల్ల? గాంధీ మహాత్ముడు చూశారు కదా, భారతదేశానికే మహాత్ముడు అయిపోయాడు. ఎందుకంటే ఆయన వినే మనస్సు ఉంది, ఆయనకి ప్రేమతత్వం ఉంది. కుడి చెంపని కొడితే ఏడం చెప్పమని చూపమని చెప్పేసినటువంటి బైబిల్లో రాసినటువంటి మాటని ఆయన పట్టుకుని చివరి వరకు అహింస మార్గంలోనే భారతదేశాన్ని స్వాతంత్రాన్ని సంపాదించుకోగలిగాడు కనుకనే, ఎంతటి వినయ విధేయతలతో ఉన్నాడు కనుక ఆయన ఈ దినమన భారతదేశానికే కదా ప్రపంచానికే గాంధీ మహాత్ముడు అయిపోయాడు. దేనివల్లండి? వినయ విధేయతల వల్లే కదా, ప్రేమ వల్లే కదా, సాత్వికం వల్లే కదా, దీన మనసు వల్లే కదా. ప్రియమైన దేవుని వాళ్ళరా చెప్పుకుంటుంటాం.
ఎలా చెప్పుకుంటామండి, క్రైస్తవుని మాకు ఒకే ఒక దేవుడు అండి, మాకు ఇది లేదండి, ప్రేమతత్వం ఉంటాం కానీ ఒక మాట అనేటండి 10 మాట్లాడి పడిపోయి వాళ్ళ మీద గొడవలు ఆడిస్తే కానీ మనకి మనస్తృప్తి ఉండదు. ప్రియమైన దేవుని వల్ల ఏషియా 61:1 ప్రభువుకు దేవుని ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త వానము ప్రకటించుటకును దేవుడు నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గలవాని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును. చూశారు కదా, లోక రక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి ప్రియమైన దేవుని కుమారుడు చెప్తున్నాడు. ప్రభు చూశారు కదా, ఎవరైనా అభిషేకించారు? ప్రభువుకు దేవుడు. చూసారా, దేవుడు తండ్రి, పరమ తండ్రి ఆయన అభిషేకించాడు. ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? యేసుప్రభు మీదకి వచ్చింది. వచ్చినది కనుకనే దీనులకు సువార్త. చూసారు, దీనులకు సువార్త. చూడండి, దీన మనసు గలవారికి చూసారా, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును దేవుడు నన్ను అభిషేకించను. దేవుడు అభిషేకించాడు, తండ్రి అభిషేకించాడు, దేవాది దేవుడు అభిషేకించాడు యేసుప్రభు గారిని. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంతేగాని యేసుప్రభు గారిని దీనిగా దేవాది దేవునిగా కొలుస్తున్నట్టు మరి క్రైస్తవ సమాజాన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లా. ప్రియమైన దేవుని వారు చూసారు, జరిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, అంటే ఉరుణం నలిపి బాధలు ఇబ్బందులు ఉంటారు, దృఢపరుస్తున్నారు. దేవుని మార్గంలో గట్టిపరచడానికి చెరలో ఉన్న వారిని అంటే బంధింపబడతారంటే చెరసాల్లో వేస్తూ ఉంటారు. దేవుడి కోసం నువ్వు మాట్లాడుతుంటే మంచి మాట్లాడితే చెరలో వేస్తారు. చెడు ఎంత చేసినా ఏం చేయరు, కానీ కొంచెం మంచి మాట్లాడేటికి చెరలో వేస్తారు, బంధిస్తారు. విడుదలను చూసారా, బంధింపబడిన వారిని విముక్తి కలిగించడం కంటే నీ యొక్క పాపంలో బంధింపబడుతున్నావు, మోసంలో బంధింపబడుతున్నావు, లేనిపోయిన వ్యసనాలు బంధింపబడుతున్నావు, వాటిని నుండి విడిపించుటకు. చూడండి, ఎంతటి మహోన్నతమైన మాటలండి, ఎంత అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి ప్రియమైన దేవుని. అందుకనే ఎవరి కోసం వచ్చున్నాడండి ఆయన? యేసుప్రభు గారు దేవుని ఆత్మను కుమ్మరించేందు కుమారుని పంపించారు. ఒక్కొక్క కుమారుని పంపించి మన కోసం బలిగా వచ్చారు. ఏషియా ప్రియమైన దేవుని 61లో మరొకటి, దేవుడు ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పేదపీఠము, మీరు నా నిమిత్తము కట్టడం ఉద్దేశించినట్లు ఇట్లు ఏ పాటిది? మీరు నాకు ఏం కడతారు? ఏమాత్రం కడతారు? ఆకాశమే నా యొక్క సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నారు. చూసారా, ఏ పాటిది? నాకు విశ్రమ స్థానం ఏది? విశ్రమ స్థానంగా మీరు నన్ను కట్టను ఉద్దేశించింది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతమే కదా, ఇవన్నీ ఆయన చేసినవి కదా. ఏం కడతారు మీరు? అన్నీ ప్రకృతిలో ఉన్నాయి కదా, ఆయన సృష్టించిన ప్రకృతిని తీసుకడుతున్నాం కదా. అలాగే అవి నా వలన కలిగినవి. దేవుడు సెలవిచ్చుతున్నాడు, ఎవడు దీనుడై దీనంగా ఉంటాడో, నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకును వానినే నేను దృష్టించుచున్నాను. చూసారా, గర్వంగా ఉండని దృష్టిస్తున్నాను అన్నాడు ఆయన. ప్రియమైన దేవుని వాళ్ళు వినయ మనసు చూశారు కదా. ఎవడు దీనుడే దీనత్వంగా ఉండాలి, ధైర్యత్వంగా ఉండాలి, ప్రేమతత్వంగా ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంతటి మహత్తరమైన మాటలు, జుంటు తేనె తారల కన్నా మధురమైన మాటలు చూశారు కదా. వారినే దేవుడు దృష్టి ఎవరి మీద ఉంటుందండి? వాళ్ళ మీద ఉంటుంది. గంటగా గర్వపోతుల మీద, రౌడీల మీద, గూండాల మీద, ప్రియమైన దేవుని వాళ్ళ ఏదో డబ్బులు ఉన్నాయని ఎర్రవైపోయిన వాళ్ళ మీద ఉండదు. చూసారు కదా, విరిగిన మనసు ఉండాలి. చూసారు, నలిగిన మనసు ఉండాలి, నలిగిన హృదయం ఉండాలి. హృదయం అంతా నలిగిపోయి ఉండాలి. దేవుని కోసమే నలగొట్టుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, కీర్తన 37:11 దీనులు భూమిని స్వతంత్రించుకొనుదురు, బహుక్షేమము కలిగి. చూసారా, చూడండి, సుఖించెదరు. ఎవరండి భూమిని స్వతంత్రించుకుంటారు? ఎవరండి భూమిని స్వతంత్రించుకున్నారు? చూసారా, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. గాంధీ మహాత్ముడు దీనత్వంగా ఉన్నాడు కనుకనే గాంధీ మహాత్ముడి పేరు సంపాదించుకున్నాడు, స్వతంత్రించుకున్నాడు. మహాత్మా గాంధీ అని చెప్పి అందరికీ మహాత్ముడే అని చెప్పేసి ఎందుకు స్వతంత్రించుకున్నాడండి? ఆయన దీనత్వం వల్ల, ప్రేమతత్వం వల్ల, అహింస మార్గం వల్ల, నిన్ను నీ పూర్వం ప్రేమించిన మాట వల్ల. చూసారా, ఎవరండి స్వతంత్రించుకున్నారు? అలాగే బహుక్షేమము కలిగి సుఖింతురు, చాలా క్షేమంగా కలిగి చివరి వరకు దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క వినయ విధేయతలతో ఉండేటట్టయితే, ఆయన భయభక్తులతో కలిగి ఉండేటట్టయితే, అలాగే దీనత్వం ఉండాలి. ఈ మనసే దీనత్వం ఉండాలి. ఏదో క్రైస్తవుని చెప్పుకుంటే కాదు, బైబిల్ పట్టుకొని చదివిస్తే కాదు, వారం కోసం తీసేసి ఏదో బైపని చదివిస్తేనే కాదు. ప్రియమైన దేవుని వల్ల తర్వాత మళ్ళీ పడేస్తాం.
అది కూడా చదవం కూడా ఏదో వారానికి ఒకసారి తీసుకెళ్ళాలి కదా, సన్నిధిగా చెప్పి తీసుకెళ్తారు, కానీ మన తర్వాత ఏం చేస్తారు, పడేస్తారు. అలా కాదు ప్రియమైన దేవుని వల్ల ఇటువంటి మాటల్ని ఎంత గట్టిగా నువ్వు పట్టుకోగలిగితే ఆ యొక్క నీ యొక్క వినయ విధేయతలతో ఉంటారు. చూడమైన దేవుని సామెతలు 15:25 గర్విష్ఠులు ఇల్లు దేవుడు పెరికివేయను. ఎవడైతే గర్వంగా ఉంటాడో, ఎవడైతే విర్రవీగిపోతాడో, రెచ్చిపోతాడో, నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటాడో, అసలు నేనే సూర్యుడిని వీరుణ్ణి అనుకుంటాడు, ఏం చేస్తాడండి ఈ దేవుడు? ఇల్లే పెరికేస్తాడంట. చూసారా, వాళ్ళు ఇల్లే పెరికేస్తాడంట. ఆయన ఇల్లే ఉంచినవాడు, ఇంకా ఆయన ఎక్కడ ఉంచినవాడు? భూలోకంలో ఉంచినవాడు, పరలోకంలో కూడా ఉన్నాడు ఆయనకి. చూసారా, సామెతలు 16:5 గర్వ హృదయులందరూ దేవునికి హేయులు, నిత్యముగా వారు శిక్షనందురు ఉందుదురు. గర్వ హృదయులు, నీ హృదయం గర్వంతో ఉండకూడదు. ప్రేమ దేవుని వల్ల నీ హృదయం ఎప్పుడు కూడా ప్రేమతత్వంతో ఉండాలి, దీనత్వంగా ఉండాలి, దయలత్వంగా ఉండాలి. ప్రేమ దేవుని వల్ల ఇప్పుడు కూడా సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఇతర వ్యక్తిని ప్రేమించే మనస్తత్వంగా ఉండాలి. అసలు ఇంట్లో వాళ్ళని ప్రేమించలేని నీవు ఇంక బయట వ్యక్తిని ఏం ప్రేమించగలవు? భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలు తండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించాలి. ప్రేమ దేవుని వల్ల అలాగే స్నేహితులు ప్రేమించే ఒకరు ప్రేమతత్వం కలిగి ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో ప్రేమతత్వంగా ఉండాలి. చూసారా, గర్వ హృదయులు దేవుని హేయులు అంటే ఏమి తెలుసు కదా, హేయమైన వస్తువులు అంటారు కదా. ఇంకా ఆ వస్తువులు మనం ముట్టేటటువంటి వస్తువు కాదు అది. హేయం అంటే బయట పారవేయబడేదే, విసర్జించబడేదే. చూసారు కదా, నిశ్చయంగా వారు శిక్షణ పొందుతారు. ఎక్కడ? పరలోకంలో. అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రియమైన దేవుని వాళ్ళు మండుతూనే ఉంటుంది. ఆ మంట మరి అడగక్కర్లేదు. చూస్తారు కదా, మన భూమి లోతుల్లోకి వెళ్ళేంటి, కిందకి వెళ్ళేటప్పుడు భూమి ఏంటండి చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే అంత వేడిగా ఉన్నది కనుకనే తిరగలుగుతుంది. అలాగే మనిషిలో కూడా 98.5% ఉష్ణోగ్రత వేడి ఉంటేనే మనిషి తిరగలుగుతాడు. మనిషిలో కూడా వేడి ఉండాలి. ప్రియమైనది అది లేదంటే చల్లగా అయిపోయిందంటే ఆ మనిషి చల్లగా అయిపోయింది కాబట్టి చనిపోతాడు అంటారు. అందుకనే మనిషిలో కూడా వేడి ఉండాలి. ఆ వేడి ఉంటేనే తిరగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, పని చేయగలుగుతాడు, శక్తి ఉంటుంది. అలాగే ప్రియమైన దేవుని గర్వ హృదయులందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి గర్వం ఉండకూడదు, గర్వంతో పని చేసేటువంటి మాటలు ఉండకూడదు, ప్రేమతత్వంతో పని చేసే మాట్లాడు. చూసారు ఎంత అద్భుతమైన మాటలు మా బైబిల్ గ్రంథంలో రాసి ఉండగా వాటిని పాటించడానికి క్రైస్తవ సమాజం ఇష్టపెట్టుకోవట్లేదు. ప్రియమైన దేవుని దేని గురించి కొట్టుకుంటున్నారంటే పదవుల గురించి కొట్టుకుంటున్నారు, ప్రెసిడెంట్ పదవుల గురించి కొట్టుకుంటున్నారు, దైవజనులు స్టేజ్ల మీద కొట్టేసుకుంటున్నారు. ఇదేనా దేనత్వం, ఇదేనా ప్రేమతత్వం, ఇదేనా నలుగుని హృదయం? ఇది ఏం చెప్తారు అవతల వ్యక్తికండి? నాకేంటంటే సెక్రటరీ పదవి కావాలి, ప్రెసిడెంట్ పదవి కావాలి, వీటి గురించి కొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని అలాగే సహోదర ప్రేమ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క డెమాన్స్ట్రేషన్ పెట్టుకొని నాదే పెద్దది, నా డెమాన్స్ట్రేషన్ పెద్దది, నాదే ఎత్తపడుతుంది, ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని దీనత్వం ఉందా, దయాలత్వం ఉందా, ప్రేమతత్వం ఉందా? ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకంటే ఇటువంటి హెచ్చరికలతో కూడిన మాటలు బైబిల్ గ్రంథం రాసి ఉన్న కనుకనే చివరి వరకు దీనత్వంతో ఉండి దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క నడవడిక అలాగే యేసుప్రభు గారి యొక్క ప్రేమతత్వాన్ని పునరుద్ధరించుకొని చివరి వరకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ వందలండి. ప్రియమైన దేవుని వల్ల పాట పాడుకుంటున్నాను. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. నీవే నాకున్న ఆధారము, నాకున్న ఆధారము, నాకున్న ఆధారము, నాకున్న ఆధారము. నీవు కాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. అరణ్య యాత్రలో ఒంటరిగా వెళుతున్నా, మార్గము తెలియక నీ వైపే చూస్తున్నా. అరణ్య యాత్రలో ఒంటరిగా వెళుతున్నా, మార్గము తెలియక నీ వైపే చూస్తున్నా. మార్గము నీవే, వెలుగు నీవే,
మార్గము నీవే, వెలుగు నీవే. నేనున్నానని అన్నావు, మార్గము నాకు చూపావు. నేనున్నానని అన్నావు, మార్గము నాకు చూపావు. నీవే వెలుగైన నా మార్గము, వెలుగైన నా మార్గము, వెలుగైన నా మార్గము, వెలుగైన నా మార్గము. నీవు కాక నాకిలలో ఎవరు లేరయ్యా. జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. నీవు కాక నాకిలలో ఎవరు లేరయ్యా. జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. నమ్మిన వారు నన్ను విడిచి వెళ్ళారు, నా అనువారు ఒకరైనా లేరు. నమ్మిన వారు నన్ను విడిచి వెళ్ళారు, నా అనువారు ఒకరైనా లేరు. స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే. నిత్యము నాతో ఉన్నావు, నన్ను వీడని బంధము యేసన్నా. నిత్యము నాతో ఉన్నావు, నన్ను వీడని బంధము యేసయ్యా. నీవే నాకున్న అతిశయము, నాకున్న అతిశయము, నాకున్న అతిశయము, నాకున్న అతిశయము. నీవుగాక నాకిలలో ఎవరున్నారయ్యా. జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. కన్నీళ్ళే నాకు అన్నపానములాయే, వేదనలే నాకు బంధుమిత్రులాయే. కన్నీళ్ళే నాకు అన్నపానములాయే, వేదనలే నాకు బంధుమిత్రులాయే. ఆదరణ నీవై, ఓదార్పు నీవై, ఆదరణ నీవై, ఓదార్పు నీవై. నా ఎదుటే నీవు నిలిచావు, నా కన్నీళ్ళన్నీ తుడిచావు. నా ఎదుటే నీవు నిలిచావు, నా కన్నీళ్ళన్నీ తుడిచావు. నీవే నాకున్న నిరీక్షణ, నాకున్న నిరీక్షణ. నీవుగాక నాకిలలో ఎవరున్నారయ్యా. జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. నీవుగాక నాకిలలో ఎవరున్నారయ్యా. జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. నీవే నాకున్న ఆధారము, నాకున్న ఆధారము. నీవుగాక నాకిలలో ఎవరున్నారయ్యా. జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, వాక్యం నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి కోరుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు. అందరికీ వందనాలండి.